ఈరోజు మనం భగవద్గీతలో 4వ అధ్యాయంలో ఒక మంచి శ్లోకం తెలుసుకుంటాం. ఏ యథా మాం ప్రపద్యంతే తాం తదైవ భజామ్యహం. ఏ యథా మాం ప్రపద్యంతే తాం తదైవ భజామ్యహం. మమ వర్తమానువర్తంతే మనుష్యాః పార్థ సర్వసః. అంటే ఏ అని ఎవడైతే యథా ఏ విధంగా మాం అంటే నన్ను శ్రీకృష్ణుడిని ప్రపద్యంతే సేవిస్తారో తాం తదైవ వారిని, తాం అంటే వారిని, తదైవ అంటే ఆ విధంగా, భజామ్యహం అంటే అనుగ్రహిస్తాను. భజామ్యహం అంటే అహం అంటే నేను, భజాం అంటే అనుగ్రహిస్తాను. ఏ యథా మాం ప్రపద్యంతే తాం తదైవ భజామ్యహం. ఎవరు ఏ విధంగా నన్ను సేవిస్తారో తాం తదైవ వారిని ఆ విధంగా అనుగ్రహిస్తారు అని శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. ఏమండి, అర్థమవుతుంది కదా? ఇది 4వ అధ్యాయంలో చాలా అద్భుతమైనటువంటి శ్లోకం. ఏ యథా మాం ప్రపద్యంతే తాం తదైవ భజామ్యహం. మమ వర్తమాను వర్తంతే మనుష్యాః పార్థ సర్వసః అంటున్నాడు. మమ అంటే నేను, వర్తమాను అంటే మార్గము, నేను నడిచిన మార్గంలో, అనువర్తంతే మనుషులందరూ నడుస్తారు, పార్థ సర్వసః అంటున్నారు, అందరూ అని అర్థం. మనుష్యాః పార్థ సర్వసః. మమ వర్తమాను వర్తంతే మనుష్యాః పార్థ సర్వసః. అంటే ఏమిటి అర్థము? అంటే అర్జున, నేను శ్రీకృష్ణుడిని, నా మార్గం ఏంటి? ధ్యాన మార్గం, రాజయోగం. శ్రీకృష్ణుడు అంటే యోగీశ్వరుడు, శ్రీకృష్ణ పరమాత్ముడు. ఒక ఆత్మ అనేక జన్మలలో మూలాధారం నుంచి సహస్రారానికి చేరుకునేడానికి ఏడు చక్రాలు అన్నారు. 7 చక్రాలు ఉంటాయి. ఇక్కడికి చేరిన వారిని మహాత్మ అంటాము, విశుద్ధ చక్రంకి. ఇక్కడికి ఆజ్ఞా చక్రం చేరిన వారిని దివ్యాత్మ అంటాము, ఋషి అంటాము, ద్రష్ట అంటాము, రాజర్షి అంటాము. ఇక్కడికి చేరిన వారిని పరమ ఆత్మ, శ్రీకృష్ణ పరమాత్మ అంటాం. అంటే ఆయన యోగీశ్వరుడు కాబట్టి ఆ స్థితికి చేరినాడు. అంటే మనము తెలుసో తెలియకో అజ్ఞానంతో ఒక రాయికి, చెట్టుకి, అన్నిటికీ మొక్కుతా, మాకు అది ఇవ్వండి, కోరికలు కోరుకుంటా, మన శక్తిని తగ్గించుకొని, మనం వాళ్ళకన్నా తక్కువ అనుకొని, వాళ్ళని ఎక్కువ చేసుకొని, ఊరంతా ఎక్కువ చేసుకుంటాము, మనం తక్కువ చేసుకుంటాం. ప్రతిదానికి ఇట్లా అనుకుంటాం. చెట్టు కనిపించినా ఇట్లా అంటాం, ఒక రాయికి పసుపు పెట్టింటే కూడా ఇట్లా అంటాం. అంటే మనం ఒక ఆత్మస్వరూపం అని మనం మర్చిపోయి, శివుడి బిడ్డ పులి అయినట్టు, దేవుడి బిడ్డ దేవుడు ఎక్కడైతాం అది మర్చిపోయి, ధ్యానం చేయకుండా, మన గురించి మనం తెలుసుకోకుండా, ప్రతి రాయికి రప్పకి మొక్కుతా, మన శక్తిని తగ్గించుకొని, రేపు జీవితంలో ఏమైనా సమస్యలు వస్తే మనము ప్రతిదానికి వాళ్ళ మీద ఆధారపడి ఫ్రస్ట్రేట్ అయిపోయి అన్నిటికీ వాళ్ళని నిందిస్తూ ఉంటాం. నా జీవితంలో కూడా ఇది జరిగింది చాలాసార్లు. నేను అప్పటి నుంచి ఏం చేస్తున్నానంటే, ఈ దేవుళ్ళ మీద ఆధారపడడం మానేశాను. మన శక్తిని మనం పెంచుకొని, మనం అన్ని సృష్టించుకొని, మనమే ఒక సృష్టికర్తగా ఎదగాలి. ప్రతిదానికి వెంకటేశ్వరుడు ఇస్తాడు, ఆ ఈశ్వరుడు ఇస్తాడు, ఆ పార్వతీదేవి ఇస్తే ఇంక నువ్వేం చేస్తావు? వాళ్ళు ఇస్తే నువ్వు చేసేది ఏముంది? ఇంకా అన్నీ వాళ్ళే ఇస్తా అంటే నువ్వు చేసేది ఏమి? తిని కూర్చుంటావు ఇంట్లో? వాళ్ళంతటి వాళ్ళు అవ్వాలి. మన జీవితానికి కావాల్సిన అన్ని విషయాలు మనమే సృష్టించుకోవాలి. అది ధ్యానం చేసినప్పుడు అది ఆటోమేటిక్గా జరుగుతుంది. ఆటోమేటిక్గా అది ప్రాసెస్. ధ్యానం చేసి ఆటోమేటిక్గా మన దేవుళ్ళు అయిపోతాం. మనకి ఆలోచన వస్తాయి. మనం ఏ రాయికి రప్పకి అన్నిటికీ మొక్కము. మన జీవితానికి కావాల్సింది మనమే సృష్టించుకుంటాం. రేపు ఫెయిల్ అయిపోతాం జీవితంలో. ఆ ఓటమికి కూడా మనమే కారణం అని తెలుసుకుంటాం. మనం కూడా పాస్ అవుతాం. ఆ పాస్ అయినప్పుడు కూడా మనమే కారణం అని తెలుసుకుంటాం. అలా మన జీవితంలో అద్భుతమైనటువంటి పురోగతి సాధిస్తాం ఒక విశ్వాసం. అందుకే శ్రీకృష్ణుడు అంటాడు, మమ వర్తమాను వర్తంతే. అంటే నేను నడిచిన మార్గాన్నే మనుషులందరూ అనుసరిస్తారు అని. మొదట భక్తి మార్గంలో ఉంటే శ్రీకృష్ణుడు వాళ్ళకి దాన్నే అనుగ్రహిస్తాడు. జ్ఞాన మార్గంలో ఉంటే వాళ్ళు కానీ అన్ని ఎవరు ఏ విధంగా చెప్పాడు కదా, ఏ యథా మాం ప్రపద్యంతే తాం తదైవ భజామ్యహం అన్నాడు. ఎవరు ఏ విధంగా నన్ను సేవిస్తే వారిని నేను ఆ విధంగానే అనుగ్రహిస్తాను అంటున్నాడు. సో మొదట
భక్తి మార్గం ఏ మార్గంలో వచ్చినా ఆయన అనుగ్రహిస్తాడు. మమ వర్తమాన చివరిలో మాత్రము ఆయన చెప్తున్నాడు, అందరూ నా మార్గాన్ని అనుసరించాలి. అంటే ఆయన యోగీశ్వర్, రాజయోగంనే అనుసరిస్తారని అర్థం. థ్యాంక్ యూ సో మచ్.